యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనలో ఉంటే నిత్యము ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటూ ఉంటాము. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు. నిజమే, దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాము. మనము దేవుని మందిరములో దేవుడు ఒక చెట్టుగా నాటాడు. కానీ ఇక్కడ ఒలివ చెట్టుకు మరణం లేదు. ఒలివ చెట్టు ఎన్ని సంవత్సరాలైనా పచ్చగా ఒలివ చెట్టు నిలిచి ఉంటూ ఉంటది. మరి ఇక్కడ మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనం ఒక నాటబడిన మొక్కగా ఉంటూ మనము దేవుని రాజ్యము చేరే వరకు కూడా ఒలివ చెట్టు వలె పచ్చగా మనం నిలిచి ఉండాలి. ఒలివ చెట్టు వలె దేవుని సన్నిధిలో మనము నాటబడిన వారిగా ఉండాలి. చాలా మంది దేవుని మందిరానికి వెళ్తారు. ఒకవేళ దైవజనులు ఏమన్నా వారు తప్పు చేస్తే గద్దించారనుకోండి, ఈ మందిరానికి వెళ్ళడం ఎందుకు, దైవజనులు గద్దించారు అనేసి మరొక మందిరానికి వెళ్తారు. మరలా అక్కడ ఏదన్నా సంఘంలో ఏదైనా సందర్భంగా ఏదైనా గొడవ జరిగినా, అక్కడ వారి మధ్యలో ఏ సంఘటన జరిగినా మరలా ఏం చేస్తారు, ఈ మందిరం కాదు ఇంకొక మందిరం. ఇలా మారుతూ వారి జీవితంలో ఎక్కడ ఒక నాటబడి ఫలించే వారిగా ఉండరు. ఒక స్థలములో ఒక ప్రత్యేకంగా నాటబడి ఒక ఒలివ చెట్టు వలె పచ్చనిగా దేవుని యొక్క కృపలో దేవునికి ఇష్టకరంగా జీవించే వారిగా ఉండరు. కానీ మన జీవితంలో దేవుని మందిరములో ఒక నాటబడిన మొక్కగా ఉంటున్నామంటే దేవుని ప్రతి మాటను వింటూ ఆయన కృప చొప్పున మనము నిత్యము కూడా మరి ఒక ఆశీర్వాదమును పొందుకుంటూ ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన మందిరానికి వెళ్తున్నామంటే చెప్పబడిన వాక్యాన్ని వింటూ ఒక విశ్వాసాన్ని కలిగి ఒక నమ్మకాన్ని కలిగి చెప్పబడిన మాటల ప్రకారము లోబడుతూ నడుస్తూ ఉన్నప్పుడంట మనం వర్ధిల్లుతూ ఉంటాం. సేవకులు చెప్పిన ప్రతి మాటని వింటే మాత్రం ప్రతి విశ్వాసి ఖచ్చితంగా వారు ఎలా ఉంటారంటే ఫలించి ఫలముల చేత అభివృద్ధి పొందుతూ మరి దేవుని సంతోషపరిచేవారిగా భూమి మీద ఎన్నో ఆశీర్వాదాల చేత సమృద్ధిలో నిలిచి ఉంటారు. కానీ సేవకులు చెప్పిన మాట ఎక్కడ వింటున్నారు? వినేవారిగా లేరు. ఏదో మందిరానికి వెళ్ళాము వాక్యం విన్నాము, తిరిగి వచ్చాము. కారు ద్రాక్షలు దేవుడు నాటినప్పుడు చక్కటి ద్రాక్ష చెట్టు నాటాడంట. కానీ మరి రాను ఆ ద్రాక్ష చెట్టు అంటే కారు ద్రాక్షలుగా వస్తుందంట. దేవుడు ఎంత దుఃఖపడతాడు. మన జీవితము కూడా అలాగే ఉంటూ ఉన్నాం. మనం ఒలివ మొక్క వలె ఉండలేకపోతున్నాం. మరి ద్రాక్షవల్లి చక్కటి ద్రాక్షవల్లి వలె ఉండలేకపోతే కారు ద్రాక్షలు కాసేవారిగా ఉంటున్నాం. ప్రియులారా, మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మందిరానికి వెళ్తున్నామంటే సేవకులు చెప్పిన మాట ప్రకారము ప్రతిదీ కూడా విని మనం నడుచుకుంటే మన జీవితంలో ఎప్పుడు మనము తొలగిపోము, త్రుట్టిల్లము. దేవుడి ఆశీర్వాదం మనకు నిత్యము తోడుగా ఉంటూ ఉంటది. నిత్యము కూడా దేవుడు మన జీవితంలో అన్ని విషయంలో సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఉదయకాల ప్రతివేకమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు. నీ పరిలోకపు శక్తి వేకము చేత నింపండి. నీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి ప్రభా. నీ అభిషేకము చేత నింపండి ప్రభా. ప్రతి దినము నీ ఆత్మ చేత, నీ అభిషేకము చేత అగ్ని వలె మండుచు ప్రతి నీకమైన నీ కోసి మై శాండ్రి క్లోరా ది
కాంది మైకెని ఫావరిమా అద్భుత వీకమతి క్రోసి కౌరి మైకెని కాఫావరిమా దినము ప్రవ్వా ఒలివ చెట్టు వలె ప్రతి నీకమైన మీ శక్తివి క్రాసింలో ప్రవ్వా నిలిచి ఉండే కృపను దయచేయండి ప్రవ్వా. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి వేకమైన కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం రచన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.